2030 నాటికి జీసీసీలో 13 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్తారనమాట. జీసీసీలోని కొత్త ఉద్యోగాలు జనవరి నుంచి కొత్త జీసీసీలు ఈ విధంగా రావచ్చు అనమాట భారతదేశంలోకి. 2030 నాటికి జీసీసీలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటారు కదా, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లోని 13 లక్షల కొత్త ఉద్యోగాలు రావచ్చు అనమాట. సైబర్ సెక్యూరిటీ జీసీసీలో నైపుణ్యాలకి కొత్త ఉద్యోగాలు వస్తాయన్నమాట. సైబర్ సెక్యూరిటీకి, గవర్నెన్స్ ఆర్కిటెక్చర్లకి, ప్రాంప్ట్ ఇంజనీర్లకి, జేఏఐ ప్రొడక్ట్ ఓనర్లకి, పాలసీ రిస్క్ స్ట్రాటజిస్టులకి కొత్త ఉద్యోగాలు రావచ్చు. అలాగే వల్ల కొన్ని ఉద్యోగాలు కొనమయ్యే అవకాశం కూడా చెప్తున్నమాట. L1 ఐటీ సపోర్ట్ టెక్నీషియన్కి, లెగసీ అప్లికేషన్ డెవలపరు, మాన్యువల్ క్యూఏ టెస్టర్కి కూడా ఉద్యోగాలు తగ్గించనమాట. హైదరాబాద్లోని 41 GSCలు ఉన్నాయి. ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరుకు జీసీ విషయంలో హైదరాబాద్ గట్టి పోటీ ఎదురవుతుంది. హైదరాబాద్లో 360 GCCలు ఉంటే 3,10,000 మందికి ఉద్యోగాలు కల్పించాయి. అంటే హైదరాబాద్లోని 360 GCCలు ఉన్న మన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లో హైదరాబాద్ 360 ఉన్నాయి. ఇందులోని 3,10,000 మంది ఉద్యోగులు ఉన్నాయన్నమాట. లీడర్షిప్ సంస్థలో 70% జీసీసీ బలమైన వ్యూహంతో ఉన్నాయన్నమాట. ఇది బెంగళూరులో 69% ఉన్నాయన్నమాట. ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ రంగాలకు చెందిన జీసీసీలో హైదరాబాద్ కీలకంగా మారుతుంది. జన్ నైపుణ్యాలు, ఆటోమేషన్ పెట్టుబడులను హైదరాబాద్ ప్రముఖ స్థానంలో నిలిచినట్లు నివేదికలు వెల్లడించారన్నమాట. ఖర్చు తక్కువగా ఉండడము, అధిక సంఖ్యలో నిపుణుల లభ్యత, మెరుగైన మౌలిక సదుపాయాలు ఇక్కడ ప్రధాన అర్థమన్నమాట. ఒక ఏడాదిలో బెంగళూరులో 30కి మించి అవి వస్తే హైదరాబాద్లో 41 జీసీసీలు ఏర్పడ్డాయి అన్నమాట. అలాగే హైదరాబాద్ 41 ఉన్నాయి. జనవరి నుంచి ఇలాగ వచ్చాయి అనమాట. హైదరాబాద్లో 41 జీసీసీలు వస్తే బెంగళూరులో 30 వచ్చాయి, చెన్నైకి 5 వస్తే పూణేకి 5 వచ్చాయి, ఢిల్లీ ఎన్సీఆర్కి 3 వస్తే అహ్మదాబాద్ 2 వచ్చి ముంబైకి 2 వచ్చాయి అనమాట. అంటే హైదరాబాద్ 41 కొత్త జీసీసీలు వచ్చాయి ఈ ఒక సంవత్సరంలోనే. కానీ బెంగళూరుకి 30 వచ్చాయి, చెన్నైకి 5 వచ్చాయి, పూణేకి 5 వచ్చాయి, ఢిల్లీకి 3 వచ్చాయి, అహ్మదాబాద్ 2 వచ్చాయి, ముంబైకి 2 వచ్చాయి. కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయని భయాందోళన అంతటా ఉండగా అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో నెలకొల్పిన 1,800 పైగా గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల్లో నిపుణులకి అధిక ప్రాధాన్యత లభిస్తుందని మానవ వనరుల సంస్థ చెప్తుందన్నమాట. వీటిలో జీసీసీల్లో 21.6 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు అన్నమాట. జీసీసీలో 21.6 లక్షల మంది పనిచేస్తున్నారు. వచ్చే 12 నెలల్లో వీరి సంఖ్య 24 లక్షలు చేరుతుందని చెప్తున్నారు అనమాట. 2030 నాటికి ఈ సంఖ్య 35 లక్షలకి చేరుతుందని అంచనా అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం జీసీసీలోని గ్లోబల్ క్యాపిటల్ సెంటర్లోనే 21 లక్షల మంది ఉన్నారు. 2034కి 34 లక్షల మంది అవ్వచ్చు. ఇప్పటి నుంచి కొత్తగా 13 లక్షల నిపుణులకు స్థానం లభిస్తుందని చెప్తున్నమాట. 2025లో మొత్తంగా 85 నుంచి 90 జీసీలు దేశవ్యాప్తంగా ఏర్పాటు కావచ్చునని లెక్కలు చెప్తున్నారు. ఇందులో 60 వరకు కొత్తగా కాగా మిగిలినవి ప్రస్తుత కంపెనీలు విస్తరణ భాగంగా ఏర్పడ్డాయని నివేదిక ఉంది. సామర్థ్యాన్ని శాశ్వత ఎంటర్ప్రైనర్ విలువగా మార్చాలంటూ బాధ్యత వినియోగం అవసరమని, మానవ నైపుణ్యాలను భర్తీ చేయదని, వారి నైపుణ్యాల సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్తున్నమాట. కృత్రిమ మేధ, జనరేటివ్ నైపుణ్యం వల్ల జీసీసీలు అంతర్జాతీయ సంస్థల వ్యూహాత్మక కార్యక్రమ కేంద్రమయ్యారన్నమాట. ఇంజనీరింగ్, అనలిటిక్స్, కాంప్లియన్స్ హబ్లుగా ఏకీకృతం జరుగుతుందన్నమాట. భారతీయులు నైపుణ్యం ఆవిష్కరణలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందన్నమాట. భారతీయులు నైపుణ్యము ఆవిష్కరణలో ప్రపంచంలో అగ్రస్థానం ఉందన్నమాట. ప్రస్తుతం భారత్ స్కోర్ 2.8గా ఉందన్నమాట. అమెరికా 2.2, జర్మనీ 1.9 అనమాట. వ్యయాలు భారీగా తగ్గుతున్నాయి అనమాట. 2030 నాటికి 39 జీసీసీ ఉద్యోగులు 13 లక్షల మంది 2-3 నగరాల్లో పనిచేస్తారు. ఇందువల్ల నిపుణుల ఖర్చు 25 నుంచి 30%, ఆఫీర్ వ్యయం 30 నుంచి 50% తగ్గుతుందని, వలసలు 12% తగ్గుతాయని నివేదిక చెప్తున్నారు. విశాఖపట్నం, కోయంబత్తూరు, అహ్మదాబాద్, భువనేశ్వర్ తదితర నగరాలకు కొత్త హబ్బులుగా మారుతున్నాయి అన్నమాట. ప్రస్తుతం హబ్బులుగా ఏమున్నాయంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్ ఉంటే భవిష్యత్తుని విశాఖపట్నం, కోయంబత్తూరు, భువనేశ్వర్ తదితర నగరాలు కూడా హబ్బులుగా మారచ్చు అన్నమాట. ప్రస్తుతం ఈ విధంగా ఉంది.
జీసీసీలు 1800 జీసీసీలని 21 లక్షల మంది పనిచేస్తున్నారు. హైదరాబాద్లోనే 3 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.